రైట్. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తంగా మారుతున్నాయి. ఇంకా వంగవీటి నరేంద్ర వైసీపీ పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్, ప్రధానంగా బీజేపీ పార్టీ నుండి మరి వైసీపీ పార్టీలో రావడం, సార్ ఏంటి అసలు ప్రధాన కారణం? ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ టైంలో. భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా గొప్పగా పాలన బాగుంది. మోడీ గారి పాలన చాలా చక్కగా ఉంది, బాగానే ఉంది. కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం కిందటిసారి ఒంటరిగా పోరాటం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ ఏ ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి అనేది కూడా చూడకుండా ఆ పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రిని కూడా చూడకుండా, హోంమంత్రిని కూడా చూడకుండా అనేక రకాలుగా అవమానించి చెప్పులతో రాళ్లు వేయించి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ర్యాలీల మీద వాటి మీద చేసినటువంటి ఆ పార్టీతో తిరిగి ఏమి సాధిద్దామని, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏం మంచి చేద్దామని ఒక స్వార్థపూరితమైనటువంటి పార్టీతో వీళ్ళు కలవడం అనేది మాకు నచ్చక నేను బయటికి రావడం జరిగింది. సార్, ప్రధానంగా చూస్తే వంగవీటి రంగా గారి అభిమానులు కావచ్చు, ప్రధానంగా ఈ కాపులకు సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించనున్న ఈ ఎన్నికల్లో. అందుకే మరి మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, ఒకవైపు రాధా గారు టీడీపీ పార్టీలో ఆయన క్యాంపెయిన్గా ఉన్నారు. సార్, ఎట్లా చూడొచ్చు ఈ యొక్క వ్యూహాత్మక పరిణామం? ఇదేమి వ్యూహం కాదండి. రాధా అనే ఆయన ఇప్పుడు కాదు, కిందటిసారే మా తండ్రి గారిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పిన రోజునే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున నిరసన వెళ్ళి వచ్చింది. అందరికీ తెలుసు తన స్వార్థం కోసం వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకి చాలా సముచితమైనటువంటి స్థానం అప్పుడు కూడా కలిగజేశారు. మన రెండు కుటుంబాలకి మంచి ఇది ఉంది, తప్పనిసరిగా రంగా గారి అభిమానులు కూడా నేను నీ ద్వారా మంచి చేయాలనుకుంటున్నానని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా రాధా అనే అతను రంగా గారి అబ్బాయిగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కనీసం ఆ యొక్క అభిమానులు కానీ, ఆ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో రంగా గారితో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళకి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. చాలా వరకు రాధారంగా మిత్రమండలి అనే దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళటం, అనేక కార్యక్రమాల్లో పాల్గొనటమే కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళి ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను వెళ్ళటమే జరుగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీలో తను ప్రచారం చేయొచ్చు, అది తన ఇష్టం, తన స్వార్థం కోసం వెళ్ళాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఏదైతే ప్రజలకు మంచి చేస్తున్నదో ఆ పార్టీతో ఉండటం అనేది నా యొక్క ఉద్దేశం. అది చాలామంది రంగా గారి అభిమానులు ఇందులో చాలామంది ఉన్నారు, ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియక ఈ మహాకూటంలో కొంత ఇరుక్కున్నారు. కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో చెప్పి వాళ్ళని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం నా బాధ్యత. సార్, గత 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక రంగా గారి యొక్క ఘటనలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎన్నికలు 2024 జరిగే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు అన్నీ కూడా వంగవీటి రంగా గారు సంబంధించి తిరుగుతున్నాయి అనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సార్, ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఈ టైంలో మరి వంగవీటి రంగా గారిని ఎలా అడ్డగా పెట్టుకోవడం ఎట్లా చూడొచ్చు? ఒకటండి, రంగా గారు అనే పేరే కాకుండా ఇప్పుడు ఈ రాష్ట్రం కాకుండా ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఒక మంచి ప్రజానాయకుడు ఒకళ్ళు ఉంటారు. ఆ యొక్క నాయకుడికి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు, కొన్ని కుటుంబాలు అలానే ఉంటాయి. అలానే ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారికి, రంగా గారికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి కుటుంబ అభిమానులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కలిసి వెళ్ళటం అనేదే అందరికీ ఇష్టపడతారు. అదే కంటిన్యూ అవుతున్న క్రమంలో ఇవాళ రంగా గారి అభిమానులు అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎవరైతే రంగా గారు బొమ్మకి విగ్రహానికి దండేస్తారో వాళ్ళు నిజంగానే రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఒక అమాయకత్వంతో ముందుకెళ్తున్నారు. అలా కాదు, మిమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్గా వాడుకుంటున్నారనేది నేను గత రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక 6 సంవత్సరాలుగా నేను ఒక్కొక్కళ్ళని చెప్పుకుంటూ వాళ్ళని మెల్లిగా తీసుకొచ్చి సరైన స్థానంలో ఏదైతే అధికారంలో మీకంటూ సంక్షేమం ఇచ్చేటువంటి ఒక పార్టీలో మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పనే నేను ఆ రోజు నుంచి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఇవాళ తిరిగి నేనంటూ ఒక మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల కోసం పూర్తిగా ఎలా అయితే సంక్షేమం కోసం పనిచేస్తుందో అలాంటి ఒక నాయకత్వంలో మీరందరూ కూడా ఉండాలని చెప్పని నేను వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో చేర్పించడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఇంకా అభివృద్ధి ముందుకు జరుగుతుందని చెప్పని నా యొక్క ఆలోచన. సార్, ఇప్పటికే పిఠాపురం నుంచే గెలుపు స్టార్ట్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ ఒక ఏవైతే మాటలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చర్చ అయితే సాగుతున్నాయి. అంత బలమైన కాపు సమాజ వర్గం కూడా ఎక్కువ ఉందంటూ కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మీరు వంగవీటి ఫ్యామిలీ నుండి వైసీపీ పార్టీలో రావడం వెనక చూస్తున్నట్లయితే ప్రచారంగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోవచ్చా మీరు? నేను ఇప్పుడు కాపులు అనేది ఒక్క రాష్ట్రం మొత్తం మీద ఒక్క పిఠాపురంలోనే కాదు, అనేక కాన్స్టిట్యున్సీల్లో ఉన్నారు. మరి అలా అనుకుంటే గాజువాకలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి అదే గాజువాక నుంచి కూడా ఇదే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఏమైంది ఆయన రిజల్ట్? భీమవరంలో కూడా చాలా ఎక్కువ సంఖ్య ఉన్నారు.
కాకినాడలో ఉన్నారు, కాకినాడ చుట్టుపక్కలలో ఉన్నారు, రాజమండ్రి, ఇక మీరు తీసుకుంటే ఈస్ట్ వెస్ట్లో అసలు చెప్పక్కర్లేదు. ఇంకా కృష్ణా గుంటూరులో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో పెద్ద సంఖ్యలో కాపులు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే కాపులు ఉన్నంత మాత్రం కాపులు అతను ఓన్ చేసుకోవాలి. అతను కేవలం సినిమా డైలాగులే, ఎప్పుడు కూడా సినిమా డైలాగులకి ఎంతకాలం ఒక సినిమా హిట్ అవుతుంది, ఈయన దానిలో ఆ హిట్ కూడా ఒకటి కూడా పడలేదు, అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా పిఠాపురం విషయానికి వచ్చారంటారు, నేను పిఠాపురంకే తప్పనిసరిగా ప్రచారానికి అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఏ నియోజకవర్గానికి వెళ్ళమని ఆ నియోజకవర్గానికి ఆయన సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ చెప్తూ ప్రజల్లో తెలియజేస్తూ ఈ పార్టీని నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుంది, ముందు ముందు చాలా బాగుంటుంది, ఇదంతా కేవలం ఈ కూటమి స్వార్థం కోసమే ఫామ్ అయిందని చెప్పని తెలియజేస్తానికి నా బాధ్యత. సార్ ఎటువంటి హామీ ఇచ్చారు సీఎం గారిని కలిసారు కదా? లేదండి, నేను కేవలం సీటు ఆశించో లేకపోతే ఇంకేదో ఆశించి మాత్రం రాలేదు. మా కుటుంబానికి ఆ కుటుంబానికి ఎప్పటి నుంచో ఉన్న సంబంధాన్ని మళ్ళా తిరిగి ఆ బంధాన్ని బలపరచుకోవడానికి నేను రావడం జరిగింది. తప్పనిసరిగా రంగా గారి అభిమానులందరినీ కూడా ఈ తాటికి తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాలుగా జగన్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి ఇంకేదైనా జరగాల్సిన మంచి ఉంటే చేయించాలని చెప్పి నా తప్పన. రైట్, అది వంగవీటి నరేంద్ర గారు చెప్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ గారు మరోసారి సీఎం అవ్వడానికి తను ఏ విధంగా నన్ను ఆదేశిస్తే ఆ విధంగా అక్కడికి వెళ్ళి ప్రచారమే చేయడం కాదు, ఆ యొక్క మద్దతుగా పలుకుతానంటూ కూడా అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ బలంగా కూడా ఉంటానంటూ కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ పనితో ప్రవీణ్, డైల్ న్యూస్, తాడేపల్లి నుంచి.